ఏఎంహెచ్ టెస్ట్ అనే పదం మీరు చాలా కామన్ గా వింటూనే ఉండుంటారండి. ఇది ప్రెగ్నెన్సీ ట్రై చేయాలని ఎవరైతే డాక్టర్స్ దగ్గరకు వస్తున్నారో అందరికీ ఈ టెస్ట్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో బేసిక్ గా రీజన్ ఏంటంటే ఏఎంహెచ్ టెస్ట్ అనేది యాంటీ ములేరియన్ హార్మోన్ టెస్ట్ అన్నమాట. సో ఈ టెస్ట్ మనకి ఏం చెప్తుందంటే ఎగ్స్ రిజర్వ్ ఎంత ఉంది అంటే ఒక్క అమ్మాయికి లైఫ్ లో ఇన్ని ఎగ్స్ ఉన్నాయి అని ముందే ప్రీ డిసైడెడ్ అవుతుంది. అంటే పుట్టుకతోనే అన్ని ఎగ్స్ వస్తాయి అనమాట అందరికి. కానీ కొందరికి ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, వెయిట్ ఇష్యూస్ ఉన్నా, పీసీఓడి ఇష్యూస్ ఉన్నా ఈ ఎగ్ రిజర్వ్ అనేది ఫాస్ట్ గా తగ్గుతూ వస్తుంది. సో మామూలుగా ఏ ప్రాబ్లం లేని వాళ్ళకి ఈ ఎగ్ రిజర్వ్ బానే ఉంటుంది. సో న్యాచురల్ గానే మీరు ట్రై చేసుకోవచ్చు, టెస్ట్ చేయాల్సిన అవసరం కూడా రాదు. కానీ ఎవరన్నా హార్మోనల్ ఇష్యూస్, పీసీఓడీస్ వీళ్ళకి ఈ రిజర్వ్ ఫాస్ట్ గా పడిపోతున్నప్పుడు త్వరగా ప్లాన్ చేసుకోవాలని ఒక మనకు సూచన వస్తుంది అంతే. సో ఈ టెస్ట్ చేయడం వల్ల ప్రెగ్నెంట్ అవుతారా లేదా అనేది కాదు, ఎంత ఎగ్స్ రిజర్వ్ ఉంది, మీ ఛాన్స్ ఎంత బాగుంది అనేది అర్థమవుతుంది. కానీ ఇందులో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ఏఎంహెచ్ టెస్ట్ అనేది నాట్ 100% రిలయబుల్ అండి. ఈ టెస్ట్ చాలా సెన్సిటివ్ టెస్ట్. కొన్నిసార్లు పొద్దున ఇచ్చిన బ్లడ్ శాంపుల్ కి సాయంత్రం ఇచ్చిన బ్లడ్ శాంపుల్ కి కూడా కొంచెం డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. హార్మోన్స్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి బాడీలో. సో మీరు కొన్నిసార్లు ఏఎంహెచ్ వాల్యూస్ తక్కువగా చూసినప్పుడు స్ట్రెస్ అయిపోతారు. ప్రతి పేషెంట్ ఫర్టిలిటీకి వచ్చినప్పుడు చాలా తక్కువ ఉందండి ఏఎంహెచ్, మాకు అసలు ఛాన్స్ ఉందా లేదా మేము డోనర్ ఎగ్స్ తో కన్సీవ్ అవ్వాలా అనే స్టేజ్కి వచ్చేస్తారనమాట. సో ఇలాంటప్పుడు యూ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ తీసుకోవద్దు. ఏఎంహెచ్ లెవెల్ చాలా తక్కువ ఉన్న వాళ్ళు కూడా న్యాచురల్ గా ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఈ టెస్ట్ మేము వాడేది జస్ట్ మాకు ఒక ఐడియా రావడానికి, ఎంత సిచ్యువేషన్ ఉంది, మరీ బ్యాడ్ గా ఉందా, మరీ బ్యాడ్ గా ఉన్నప్పుడు మేబీ టైం వేస్ట్ అవ్వకుండా త్వరగా ఏదో ఒకటి చేద్దాము ట్రీట్మెంట్స్ అనే ఒక ఐడియా వస్తుంది అంతే. కొందరు చాలా ఎక్కువ ఏఎంహెచ్ వాల్యూ ఉన్న వాళ్ళు కూడా చాలా ట్రబుల్ అవుతుంటారు కన్సీవ్ అవ్వడానికి. సో ఏఎంహెచ్ తో పాటు దేర్ ఆర్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్. మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీ ఏజ్ ఏంటి, మీ వెయిట్ ఏంటి, మీరు ఎక్సర్సైజ్ హ్యాబిట్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా కన్సిడర్ అవుతాయండి. ఏఎంహెచ్ ఇస్ జస్ట్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఫర్టిలిటీ కేర్. కొందరు అనుకుంటారు ఏఎంహెచ్ తక్కువ ఉంటే అబార్షన్ ఛాన్స్ ఉంటుందేమో, ప్రెగ్నెన్సీ బాగుండదేమో అని. అది కూడా కరెక్ట్ కాదండి.